మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నగర కార్పొరేషన్తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో కూడా భారీగా గతంలో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు వారి భార్యలను కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే జనరల్గా కేటాయించబడింది. జనరల్గా అయితే చూస్తే గతంలో పోటీ చేసిన మున్సిపల్ చైర్మన్గా గెలిచిన తూముకుంట శరత్ కుమార్ భార్య గతంలో మున్సిపాలిటీకి చైర్పర్సన్గా ఉండి ఇప్పుడు తూముకుంట శరత్ రెడ్డి ఈసారి పోటీలో ఉండేందుకు ప్రయత్నాలు కొనసాగుతాం. మరోవైపు మరికొంతమంది కూడా బోధన్ మున్సిపాలిటీకి పోటీ చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ కార్పొరేషన్లో చూసుకుంటే నిజామాబాద్ కార్పొరేషన్కు ప్రముఖ వ్యాపారవేత్తల భార్యలను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్లో ఏదైతే ప్రముఖ వ్యాపారవేత్త, మరోవైపు ప్రముఖ డాక్టర్, అదే గతంలో పనిచేసే బీజేపీ నుండి పనిచేసి ఫ్లోర్ లీడర్గా పనిచేసిన స్రవంతి రెడ్డి, అదేవిధంగా డాక్టర్ కవితారెడ్డి, ఆమెతో పాటు మరికొంతమంది కూడా వారి సీనియర్ నాయకులు వారి భార్యలను కూడా రంగంలోకి దింపే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థకు పూర్తి స్థాయిలో గెలిచే అభ్యర్థులకు పార్టీలు టికెట్ ఇస్తాయన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తారో వారికి టికెట్లు ఇచ్చే దిశగా పార్టీలన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఆర్మూర్ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ నుండి ఏబి శ్రీనివాస్ భార్య ఏబి శ్రీదేవి పోటీలో ఉండే దిశగా ప్రయత్నాలు కొనసాగుతుంది. దాంతోపాటు గతంలో ఒక ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి చూసుకుంటే ఆర్మూర్ మున్సిపాలిటీలో సంగీత, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ భార్య కంచెట్టి గంగాధర్ భార్య, దాంతోపాటు మాజీ మున్సిపల్ చైర్మన్ బబ్లు స్వాతి సింగ్లు కూడా ప్రధానంగా పోటీలో ఉండే అవకాశం లేదు. భీమ్గల్లో కూడా ఎవరికి వారు తాము గతంలో పోటీ చేసిన వారితో పాటు ఇప్పుడు కూడా కొత్త వారిని పోటీ చేసే దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతాయి. మరోవైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా ఏదైతే కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి బీసీ మహిళ రావడంతో పూర్తి స్థాయిలో అక్కడ నేతలందరూ కూడా పావులు కదుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చూసుకుంటే ఎల్లారెడ్డి జనరల్గా రావడంతో పూర్తి స్థాయిలో జనరల్ అభ్యర్థులు ప్రధానంగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎవరి ఆశీస్సులు ఉంటాయో వారు జనరల్ నుంచి పోటీ చేసే అవకాశం భారీగా అభ్యర్థులైతే పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. బాన్స్వాడ, అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించి భారీగా అభ్యర్థులు అయితే తమ అభ్యర్థి టికెట్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్న పరిస్థితుల్లో అనుకుని నిజామాబాద్ నగర పాలక సంస్థలో ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టారు. మరోవైపు పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక కోసము వివిధ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కోసము సన్నాహక సమావేశాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ వారి అభ్యర్థులను దరఖాస్తులు అయితే తీసుకుంటున్న పరిస్థితులు నెలకొని పూర్తి స్థాయిలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే దిశగా అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కనుక అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.